బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో ఐటీ దాడులు జరుగుతున్నాయి. క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు సంపత్ నగర్ లోని క్రేన్ వక్కపడి కంపెనీలో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సిబ్బందిని బయటకు వెళ్లనివ్వని ఐటీ అధికారులు అందరి దగ్గర నుంచి సెల్ ఫోన్స్ కూడా తీసేసుకుని మరీ తనిఖీలు చేస్తున్నారు. గుంటూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు సంపత్ నగర్ లోని క్రేన్ వక్కపడి కంపెనీలో అధికారులు ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే సిబ్బందిని అధికారులు ఎవరు కూడా బయటికి వెళ్లనివ్వలేదు. అందరి దగ్గర నుంచి సిబ్బంది నుంచి సెల్ ఫోన్స్ ను కూడా తీసుకుని తనిఖీలను కొనసాగిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, క్రేన్ ఒక్కపటికి సంబంధించిన సంస్థలో ఐటీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎందుకు తనిఖీలు చేస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ ని వారు స్వాధీనం చేసుకున్నారు? ప్రధానంగా క్రెయిన్ ఒక్కపడికి సంబంధించినటువంటి సంస్థలపైన నిన్న మధ్యాహ్నం సమయంలో ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. నిన్న నైట్ 11 గంటల వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నింటిని కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఐటీ దాడులు అయితే జరిగినట్లు కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ వాళ్ళు ట్రాన్సాక్షన్కి సంబంధించిన దాంట్లో కొంత ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు కానీ అవన్నీ కూడా సరిగ్గా చెల్లించట్లేదు అనే విధంగా కూడా ఫిర్యాదులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో క్రెయిన్ ఒక్కపొడి సంస్థకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో కూడా ఒకసారిగానే ఐటీ దాడులు అయితే జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ క్రెయిన్ ఒక్కపొడుల సంస్థకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి కాంతారావు ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో లేకపోవడం, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్స్ను కూడా ఐటీ అధికారులు అయితే స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో అకౌంట్స్ అన్ని పరిశీలించే వరకు కూడా ఎవరిని కూడా సంస్థల నుంచి బయటికి వెళ్లకుండా కూడా వాళ్ళైతే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్న సాయంత్రం నిన్న నైట్ 11 గంటల వరకు కేంద్రానికి సంబంధించినటువంటి ఐటీ అధికారులంతా కూడా సోదాలు నిర్వహించారు. అయితే మరి ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయనే దానిపైన అయితే ఇంకా ఐటీ అధికారులు అయితే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ కొంత అయితే అకౌంట్స్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేది మాత్రం గుర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్రెయిన్కి సంబంధించి ఒక్కపొడులకు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ జరిగినట్లు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ అయితే సరిగా లేవు అనే విధంగా కూడా ఐటీ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం వీటికి సంబంధించినటువంటి వివరాలను అయితే అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా యాజమాన్యం మాత్రం అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం సిబ్బంది అదేవిధంగా అకౌంట్స్కి సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇన్ఫర్మేషన్లు అయితే గ్యాదర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.